Hi everyone. In this video, we are going to discuss with the addition theorem of probability for any events. So in the examination, they won't give you the statement. అంటే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వరండి. మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే స్టేట్ అండ్ ప్రూఫ్ అడిషన్ థీరం ఫర్ ఎనీ ఈవెంట్స్ అని చెప్పేసి అడుగుతారు. సో దీనికి స్టేట్మెంట్ ఏంటి అని అంటే సో మీకు స్టేట్మెంట్ గుర్తుండాలి అండ్ అట్ ద సేమ్ టైం ప్రూఫ్ గుర్తుండాలి. సో మనకి లెట్ A1, A2 అప్ టు సో ఆన్ నేను ఒక ఎన్ ఈవెంట్స్ ఏఎన్ అనే ఎన్ ఈవెంట్స్ తీసుకుంటున్నాను ఆర్ ఎన్ ఈవెంట్స్ దెన్ దెన్ ప్రూవ్ దట్ లేదంటే ఇలా కూడా రాయొచ్చు దెన్ ద అడిషన్ థీరం స్టేట్స్ దాట్ అని చెప్పేసి ఇలా రాసిన పర్లేదు అలా రాసిన పర్లేదు. ఓకే, సో దాన్ని ఎలా రాస్తారంటే అడిషన్ థీరం ఫర్ ఎన్ ఈవెంట్స్ ని ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఆఫ్ I equals to 1 to n AI దట్ ఈస్ ఈక్వల్స్ టు అంటే దాని మీనింగ్ ఏంటి, మనకు ఉన్నటువంటి ఈ ఎన్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని యూనియన్ చేసినప్పుడు ఆ వచ్చే ప్రాబబిలిటీ ఎలా ఉంటది అని అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు సమేషన్ I equals to 1 to n probability of AI minus double summation 1 less than or equals to I less than j less than or equals to n probability of AI intersection AJ. Next plus triple summation 1 less than or equals to I less than j less than k less than or equals to n probability of AI intersection AJ intersection AK. ఓకే, సో ప్లస్ అప్ టు సో ఆన్ ఇలాగే కంటిన్యూ అవుతూ ప్లస్ -1 పవర్ ఆఫ్ n -1 అంటే ఇక్కడ లాస్ట్ టర్మ్ లో వచ్చేటువంటి టర్మ్ ఏదైతే ఉందో దాని యొక్క సైన్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం తీసుకున్నటువంటి n వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ A2 ఇంటర్సెక్షన్ AN. ఇది సిమిలర్ గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక మీకు క్లారిటీ ఉంటుందండి. ఏంటంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మీన్ లైక్ ఏ యూనియన్ బి ఫర్ టూ ఈవెంట్స్ తీసుకుంటే కనుక ఏం రాస్తాం మనము జనరల్ గా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో జనరల్ గా ఇక్కడ ఈ రెండు టర్మ్స్ ఇక్కడే అనమాట. ఓకే, సో దెన్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది అంటే ఈ టూ టర్మ్స్ ఇందులో వచ్చేసినాయి. ప్రాబబిలిటీ ఆఫ్ దీని ఏం రాసుకోవచ్చు సమేషన్ I ఈక్వల్స్ టు 1 2 ఒకవేళ ఇక్కడ ఏ యూనియన్ బి కాకుండా ఇది A1 కామా A2 తీసుకుంటే కనుక ప్రాబబిలిటీ ఆఫ్ A1 యూనియన్ A2 ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ A1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ A2 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ A2. సో దీని ఏం రాసుకోవచ్చు సమేషన్ I ఈక్వల్స్ టు 1 to 2 ప్రాబబిలిటీ ఆఫ్ AI మెన్షన్ చేయొచ్చు అండ్ లాస్ట్ టర్మ్ యొక్క సైన్ ఎలా ఉంటుంది మైనస్ అంటే జనరల్ గా +1 -1 హోల్ పవర్ ఆఫ్ 2 - 1 అంటే మైనస్ వస్తుంది. సో దెన్ దీని ఇంకెలా రాయొచ్చు ప్రాబబిలిటీ ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ A2. సో సేమ్ థింగ్. సో దీని నుంచే అన్ని ఈవెంట్స్ యొక్క క్యాలిక్యులేషన్స్ అనేవి వస్తాయి అంటే అన్ని ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీస్ అనేవి వస్తాయండి. ఓకే, నౌ సి కమింగ్ టు దిస్ స్టేట్మెంట్ ప్రూఫ్. చూడండి, సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ని డైరెక్ట్ గా ప్రూవ్ చేయమండి అంటే స్టేట్మెంట్ ని తీసుకొని మనం ప్రూవ్ చేయము. సో ఫస్ట్ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ని ప్రూవ్ చేయడం కోసం మనము మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఆ విధంగా ప్రూవ్ చేస్తాం. అంటే ఫస్ట్ మనం ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది 2 ఈవెంట్స్ కి ప్రూవ్ అవుతుంది, తర్వాత 3 ఈవెంట్స్ కి ప్రూవ్ అవుతుంది, తర్వాత 6 ఈవెంట్స్ కి మనమే అనుకుంటాం అది ప్రూవ్ అవుతుందని. దెన్ వి ప్రూవ్ ద స్టేట్మెంట్ ఫర్ R+1 ఈవెంట్స్. దెన్ వీ కెన్ జనరలైజ్ అంటే మనం ఏం చేస్తున్నాం 2 ఈవెంట్స్ కి మనం ప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాం, తర్వాత 6 ఈవెంట్స్ కి మనమే ప్రూవ్ అవుతుంది అనుకుంటాం. ఇది ప్రూవ్ చేస్తాం, ఇది అనుకుంటాం, తర్వాత R+ ఈవెంట్స్ కి ప్రూవ్ చేస్తాం, దెన్ వి జనరలైజ్ ఫర్ ద ఎన్ ఈవెంట్స్. ఈ విధంగా ఉంటుందండి. ఓకే, అంటే ఇక్కడ మనకి 3 పార్ట్స్ గా ఈ స్టేట్మెంట్ ని ప్రూవ్ చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ వి ప్రూవ్ this theorem
by using mathematical induction. So let us consider. So first నేను ఈ థీరం ని ఆర్ ఈ స్టేట్మెంట్ ని 2 ఈవెంట్స్ కి ప్రూవ్ చేస్తా. n equals to 2 ఈవెంట్స్. ఓకే, సో దీనికి ఇందాక మీకు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి దాని ప్రకారంగానే we have or we know that ఏంటది ప్రాబబిలిటీ అంటే అడిషన్ థీరం ఫర్ 2 ఈవెంట్స్ ఉంటుంది కదా, ఆ కాన్సెప్ట్ తీసుకుంటాను. we know that probability of a1 union a2 is equals to, దీని ఎలా రాస్తున్నాం మనము, probability of a1 plus probability of a2 minus probability of a1 intersection a2. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇంకా జనరల్ గా రాస్తే యూనియన్ ఆఫ్ i equals to 1 to 2 ai. జనరల్ గా మనము సమేషన్ రాస్తాం చూడండి, మ్యాథమెటికల్ గా x1 ప్లస్ x2 ప్లస్ x3 ఇలా ఉంటే మనం ఏం రాస్తాము, సమేషన్ i equals to 1 to 3 రాస్తాం కదా. అదే విధంగా ఇక్కడ యూనియన్ ఇచ్చినప్పుడు a1 యూనియన్ a2 యూనియన్ అప్ టు సో ఉంటే యూనియన్ i equals to 1 to 2 అని యాడ్ చేస్తారండి. ఓకే, సో నౌ దిస్ ఈక్వల్స్ టు ఈ 2 అడిషన్ లో ఉన్నాయి కాబట్టి దీని సమేషన్ i equals to 1 to 2 probability of ai minus this can be written as, సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ లాస్ట్ టర్మ్ లా రాసుకుంటే ప్లస్ -1 హోల్ పవర్ ఆఫ్ 2 - 1 ప్రాబబిలిటీ ఆఫ్ a1 ఇంటర్సెక్షన్ a2. సో మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టేట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ లాగే ఉంది. సో నౌ వీ కెన్ కంక్లూడ్ హియర్ యాజ్ ది స్టేట్మెంట్ ఈస్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ద గివెన్ statement is true for n equals to 2 events. In the same way, we prove this theorem or this statement for true for the 3 events. అలా చేస్తాం. దానికోసం ఏం చేస్తున్నానంటే ఐఎమ్ కన్సిడరింగ్ n equals to 3 events. So let us consider n equals to 3 events. So we have or we know that n equals to 3 ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా అడిషన్ థియరం మనకు తెలుసండి. సో ఏంటిది, we know that స్టేట్మెంట్ రాస్తాను చూడండి, we know that probability of a1 union a2 union a3 is equals to, దీని థియరం స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అడిషన్ రాయండి అన్ని ఈవెంట్స్ కి, probability of a1 plus probability of a2 plus probability of a3 minus probability of a1 intersection a2 minus probability of a2 intersection a3 minus probability of a1 intersection a3 plus probability of a1 intersection a2 intersection a3 అండి. ఇది మనకున్నటువంటి ప్రూఫ్. సో నా దీని నుంచి బేస్ చేసుకుని దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే బేస్డ్ ఆన్ ద సిమిలర్ ప్రీవియస్ స్టేట్మెంట్, probability of యూనియన్ i equals to 1 to 3 1 to 3. ఇక్కడ ఇందాక 2 ఉన్నాయి కాబట్టి 2 రాసాను, 3 ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 ఈవెంట్స్ i equals to 1 to 3 ai రాస్తాం. ఈ 3 అనేవి అడిషన్ లో ఉన్నాయి కాబట్టి దీని ఏం రాస్తున్నానంటే సమేషన్ i equals to 1 to 3 probability of ai. And now these 3 terms we can write that as ఏమని రాయొచ్చు అని అంటే మైనస్ డబల్ సమేషన్ 1 less than or equals to I less than j less than or equals to 3 probability of ai intersection aj. అதாவது లాస్ట్ టర్మ్ లాగా రాయాలంటే దీని ఏం రాస్తున్నానంటే ప్లస్ -1, లాస్ట్ టర్మ్ లాగా అంటే ఇక్కడ -1 హోల్ పవర్ ఆఫ్ n - 1 కదా, అలా రాయాలంటే ఇక్కడ n అంటే ఎన్ని తీసుకున్నాం మనము 3 తీసుకున్నాం, 3 - 1 probability of a1 intersection a2 intersection a3. That's enough. So the given statement is, అంటే మనం ఇక్కడ కంక్లూడ్ ఏం చేయొచ్చు అంటే the given statement is true for n equals to 3 events. Therefore the given statement is true for n equals to 3 events. సో ఇది మనకు ఉన్నటువంటి థింగ్.
దెన్ నౌ మనం ఏం చేస్తామంటే n ఈక్వల్స్ టు 2 n ఈక్వల్స్ టు 3 కి ప్రూవ్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది n ఈక్వల్స్ టు r ఈవెంట్స్ కి ప్రూవ్ అని మనమే అనుకుంటాం, అంటే అది ట్రూ అవుతుంది అని అనుకుంటాం. అనుకున్న తర్వాత దెన్ r+1 ఈవెంట్స్ కి ప్రూవ్ అంటది అని మనం ప్రూవ్ చేస్తాం. అది చూద్దాం. సో నౌ లెట్ us కన్సిడర్ the statement or the given statement is true for n equals to r events. సో నేను రాస్తున్నానంటే దీన్ని, సో ఈ సింపుల్ గా అండి, దీంట్లో ఏం లేదు. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఎక్కడైతే n కనిపిస్తుందో దాని ప్లేస్ లో n ఈక్వల్స్ టు r అని సబ్స్టిట్యూట్ చేయండి. దట్స్ ఎనఫ్, అంతే. సో సేమ్ యాస్టిస్ గా రిపీట్ చేయండి. ఒకసారి మీ స్టేట్మెంట్ నేర్చుకుంటే సరిపోతుందండి. సో ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ i ఈక్వల్స్ టు 1 to r ai is equals to summation i equals to 1 to r probability of ai minus double summation 1 less than or equals to I less than j less than or equals to r probability of ai intersection aj plus triple summation 1 less than or equals to I less than j less than k less than or equals to n probability of ai intersection aj intersection ak minus up to so on plus minus 1 whole power of r minus 1 probability of a1 intersection a2 intersection to so on intersection ar. ఇవి మనకు ఉన్నటువంటి టర్మ్స్. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్. నౌ ఈ స్టేట్మెంట్ మనం ఏమనుకున్నాం, ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది r ఈవెంట్స్ కి ప్రూవ్ అని అనుకున్నాం, మనం అనుకున్నాం. ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ అనేది r+1 ఈవెంట్స్ కి ట్రూ అని మనం ప్రూవ్ చేయాలి. నౌ we have to prove that the given statement is true for n equals to r+1 events. ఓకే, నా దానికోసం ఏం చేస్తున్నానంటే లెట్ us కన్సిడర్, ఇక్కడ నుంచి కొంచెం టిపికల్ ఉంటుందండి, ఒక 3-4 స్టెప్స్ అనేవి. సో కొంచెం అబ్జర్వ్ చేయాలి. సో లెట్ us కన్సిడర్, మనం ఏమనుకుంటున్నాం, ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ i ఈక్వల్స్ టు 1 to r+1. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ ai. ఇది మనకు ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ టర్మ్. సో దీన్ని ఏం రాస్తున్నానంటే, నేను ఈ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని రైట్ హ్యాండ్ ప్రూవ్ చేయాలి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేస్తాను. సో దీన్ని ఏమని రాసుకుంటానంటే ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ i ఈక్వల్స్ టు 1 to r ai, ఓకే, ప్లస్ ar+1 అని రాసుకుంటున్నానండి. ఓకే, సో దీని ఏంటంటే మీనింగ్ ఏంటంటే, అక్కడ ఏం రాస్తున్నానంటే మనకి x1 plus x2 plus x3 plus x4 ఉంది అనుకుందాం. దీని ఏమని రాసుకోవచ్చు, సమేషన్ i ఈక్వల్స్ టు 1 to 3 x3 plus x4 అని రాయొచ్చు, ఆర్ లేదనంటే సమేషన్ i ఈక్వల్స్ టు 1 to 4 xi అని రాయొచ్చు. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, నేను ఇప్పుడు ఈ పర్టికులర్ టర్మ్ ని కన్సిడర్ చేసినప్పుడు దాని ప్లేస్ లో సమేషన్ ప్లేస్ లో యూనియన్ ఉంది. దట్స్ ఓన్లీ థింగ్ యాక్చువల్లీ. సో ఈ పర్టికులర్ యూనియన్ ప్లేస్ లో ఈ పర్టికులర్ టర్మ్ ని డివైడ్ చేసినాను, i ఈక్వల్స్ టు 1 to r అని ప్లస్ r+1 అనే టర్మ్ గా డివైడ్ చేసిన తర్వాత, ఇప్పుడు ai ప్లస్ ar+1 ఏదైతే ఉందో దీన్ని, ఈ రెండింటిని ఏమనుకుంటున్నానంటే ఇదొక ఈవెంట్ అనుకుంటున్నాను, ఇదొక ఈవెంట్ అనుకుంటున్నాను. ఈ రెండు ఈవెంట్స్ అనుకున్నప్పుడు మనకి
అడిషన్ థీరం ఫర్ టూ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని మనం ఏం రాస్తాం? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ప్లస్ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో దాని ప్రకారంగా ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఐ ఈక్వల్స్ టు 1 to r ai ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ar plus 1 minus probability of union I equals to 1 to r ai intersection ar plus 1. That's enough. Okay. So దేని బేస్ చేసుకొని రాస్తున్నావు మరి అంటే probability of a union b is equals to probability of a plus probability of b minus probability of a intersection b. ఈ ఫార్ములా బేస్ చేసుకొని రాస్తున్నాం దాన్ని. ఓకే, నా ఆల్రెడీ మనకి ఈ పర్టికులర్ టర్మ్ r ఈక్వల్స్ టు n ఈక్వల్స్ టు r తీసుకున్నప్పుడు ఇదే కదా స్టేట్మెంట్, అంటే దీని ఈక్వల్స్ ఇది రాసుకోవచ్చు కదా. సో అదే స్టేట్మెంట్ ఇక్కడ రాస్తున్నానండి, రిపీట్ చేస్తున్నాను చూడండి. సో ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ i ఈక్వల్స్ టు 1 to r plus 1 ai is equals to summation I equals to 1 to r probability of ai minus డబుల్ సమ్మేషన్ ఏ లేదు ఉన్న స్టేట్మెంట్ ని n ఈక్వల్స్ టు r ప్లస్ రాస్తున్నాం అంతే. j less than or equals to r probability of ai intersection aj plus triple summation 1 less than or equals to I less than j less than k less than or equals to r probability of ai intersection aj intersection ak plus up to so on plus minus 1 whole power of r minus 1 probability of a1 intersection a2 intersection up to so on intersection ar. The next e term ఉంది. So plus probability of ar plus 1. Okay, the next ఆ పర్టికులర్ నెగటివ్ టర్మ్ ఏదైతే ఉందో ఆ నెగటివ్ టర్మ్ ని as గా లాగా రాస్తున్నాం. మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ i ఈక్వల్స్ టు 1 to r ai యూనియన్ ఇంటర్సెక్షన్ ar ప్లస్ 1 రాసాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడ 3 టర్మ్స్ ని అడిషన్ చేసి రాసావు, ప్లస్ 4th టర్మ్ యాడ్ చేసినాం, దాన్ని ఏం రాసుకోవచ్చు? i ఈక్వల్స్ టు 1 to 4 xi రాసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ సమ్మేషన్ i ఈక్వల్స్ టు 1 to r ప్రాబబిలిటీ ఆఫ్ ai ఉన్నాయి. ఓకే, ఈ ప్రాబబిలిటీ వాల్యూకి ఒక టర్మ్ అనేది యాడ్ చేస్తున్నారు ఇక్కడ, ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ar ప్లస్ 1 అనేది యాడ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఏం యాడ్ రాసుకోవచ్చు? సమ్మేషన్ i ఈక్వల్స్ టు 1 to r ప్లస్ 1 ప్రాబబిలిటీ ఆఫ్ ar ప్లస్ 1 i అని రాసుకోవచ్చు. సో అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నా చూడండి. So probability of union I equals to 1 to r plus 1 ai is equals to summation I equals to 1 to r plus 1 into probability of ai. Okay, now ఇక్కడ ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ యాసిస్ గా రిపీట్ చేస్తున్నాను. ఆ రిపీట్ చేస్తున్న టర్మ్స్ ఏంటి? సమ్మేషన్ ప్రాబబిలిటీ డబుల్ సమ్మేషన్ probability of ai intersection aj plus triple summation 1 less than or equals to I less than j less than k less than or equals to r probability of ai intersection aj intersection ak plus minus 1 power of r minus 1 probability of a1 intersection a2 intersection up to so on intersection ar. ఇది మనకు ఉన్నటువంటి ఈ టర్మ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది, ఈ టర్మ్ లో యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఉన్నటువంటి టర్మ్ ఇదండి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను, సపరేట్ గా రాస్తున్నాను. మైనస్ ఓకే ఆఫ్ ఇక్కడ ఈ టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్ మొత్తాన్ని ఏఐ అనుకోండి. ఈ టర్మ్ మొత్తాన్ని ఏఐ అంటే ఒక టర్మ్ లాగా అనుకుంటే కనుక అది ఏఐ కావచ్చు, లేదంటే ఏ కావచ్చు, ఇంకేదైనా అవచ్చు. అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనకున్న టర్మ్ ఏంటి? ఇక్కడ ఏఐ ఇంటర్సెక్షన్ ఏఆర్ ప్లస్ 1. ఈ మొత్తాన్ని నేను ఏ ఒక టర్మ్ లా అనుకుంటే ఈ ముందు యూనియన్ ఉంది కాబట్టి మరి మొత్తాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఓకే, సో మీకు క్లారిటీ ఉంది కదండి. సో ఈ మొత్తం టర్మ్ ని నేను ఒక టర్మ్ గా అనుకుంటున్నాను, అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు దిస్ టర్మ్, అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. సో దాన్ని నేను ఈ విధంగా రాస్తున్నాను చూడండి. ఈ టర్మ్ ఇంపార్టెంట్ అండి. సో దీన్ని ఏం రాస్తున్నాను అంటే సమ్మేషన్
I equals to 1 to R, I equals to 1 to R plus 1. Sorry. Yeah, sorry. R probability of AI intersection AR plus 1. ఏం లేదబ్బాయి, ఇక్కడ ఈ టర్మే కదా మనకు రాసుకుంది. ఈ టర్మ్ లాగా ఈ టర్మ్ ఉంటే ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ I ఈక్వల్స్ టు 1 to R AI ఫార్ములా ఇది ఇక్కడ వరకు. సో ఇక్కడ ఏఐ ప్లేస్ లో అంటే ఏఐ ప్లేస్ లో మనకి ఏఐ ఇంటర్సెక్షన్ AR plus 1 ఉంది, అంతొకటే తేడా, మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఎక్కడైతే ఏఐ ఉందో ఆ ఏఐ ప్లేస్ లో వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఏఐ ఇంటర్సెక్షన్ AR plus 1, అదొకటి చేస్తే సరిపోతుంది ఈ పర్టికులర్ స్టేట్మెంట్ లో. మైనస్ డబల్ సమ్మేషన్, ఓకే, 1 less than or equals to I less than J less than or equals to R probability of AI intersection AR plus 1 intersection AJ plus triple summation 1 less than or equals to I less than J less than K less than or equals to R probability of AI intersection AR plus 1 intersection AJ intersection AK. Okay, the next plus up to so on. Plus minus 1 power of R probability of A1 intersection A1 intersection A2 intersection up to so on intersection AR intersection AR plus 1. That's enough. ఇవి టర్మ్స్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ టర్మ్స్ లో ఇక్కడ డబుల్ టర్మ్స్ ఇక్కడ సింగిల్ టర్మ్స్ యాడ్ చేసుకుంటూ రాస్తాను. ఇక్కడ ట్రిపుల్ సమ్మేషన్ ఇక్కడ డబుల్ సమ్మేషన్ రెండింటిని బేస్ చేసుకొని కంబైన్ గా రాస్తున్నాను. చూడండి, probability of union I equals to 1 to R plus 1 AI is equals to summation I equals to 1 to R plus 1 probability of AI. సో ఈ రెండిట్లలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండిట్లలో మైనస్ ఉందండి, అవునా? ఇక్కడ మైనస్ డబుల్ సమ్మేషన్, ఇక్కడ మైనస్ సింగిల్ సమ్మేషన్. ఈ రెండిట్లో నుంచి నేను మైనస్ కామన్ తీస్తున్నాను. మైనస్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది? మైనస్ ఆఫ్ డబుల్ సమ్మేషన్. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ AI intersection AJ. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసినప్పుడు ప్లస్ వస్తుంది. సమ్మేషన్ I equals to 1 to R probability of AI intersection AR plus 1. The same way ఇక్కడ ట్రిపుల్ సమ్మేషన్ లో నుంచి ఇక్కడ మైనస్ డబుల్ సమ్మేషన్ లో నుంచి మైనస్ కామన్ మళ్ళీ ప్లస్ కామన్ తీసుకున్నాను. ప్లస్ రాసేసుకొని రెండిట్లో ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఏ ఉంటుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ వస్తుంది. ప్లస్ ఇంటూ ఏమైనా రాసుకోవచ్చు అంటే ట్రిపుల్ సమ్మేషన్ 1 less than or equals to I less than J less than K less than or equals to R probability of AI intersection AJ intersection AK plus double summation 1 less than or equals to I less than J less than or equals to R probability of AI intersection AR plus 1 intersection AJ. Okay, the next last లో మనకున్న టర్మ్ ఏంటంటే ప్లస్ టు సో ఆన్ ప్లస్ మైనస్ 1 power of R plus 1 minus 1, sorry, R plus 1 minus 1 into probability of A1 intersection A2 intersection up to so on intersection AR intersection AR plus 1. సో మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో మొత్తానికి డైరెక్ట్ స్టేట్మెంట్ రాస్తాం. ఇంకా ఫైనల్ స్టేట్మెంట్ అదేంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ I ఈక్వల్స్ టు 1 to R plus 1 AI is equals to double summation I equals to 1 to R plus 1 probability of AI. సో ఈ రెండు టర్మ్స్ ఉన్నాయండి, R అనే టర్మ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఒక టర్మ్ అనేది యాడ్ చేస్తున్నప్పుడు దీని ఏం రాసుకోవచ్చు? మైనస్ డబల్ సమ్మేషన్ 1 less than or equals to I less than J less than or equals to R plus 1. Okay, then probability of AI intersection AJ. అదే విధంగా ఇక్కడ ప్లస్ ట్రిపుల్ సమ్మేషన్
ఇక్కడ మనకు ఉన్నటువంటి టర్మ్స్ అనేవి ఆరే, కొత్తగా ఒక టర్మ్ అనేది ఇంటర్సెక్షన్ టర్మ్ లో యాడ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 1 less than or equals to I less than J less than K less than or equals to R plus 1. So probability of AI intersection AJ intersection AK, okay, plus up to so on, plus minus of -1 whole power of R plus 1 minus 1, same as it is ఈ టర్మ్ రిపీట్ అవుతుంది R plus 1. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది దీని నుంచి we can conclude that ఇచ్చిన స్టేట్మెంట్ అనేది R plus 1 ఈవెంట్స్ కూడా ట్రూ అవుతుంది. Therefore we can conclude that therefore hence the statement, the given statement is true for n equals to R plus 1 events. So ఇక్కడ మనం ఏం రాస్తాం అంటే by using mathematical induction formula, by using mathematical induction formula, we can conclude that the given statement is true for n events. That's it. Okay, ఇది మన కంక్లూజన్ అండి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ థీరంని కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవాలన్నా, మన ఎగ్జామ్ లో అడిగారండి ఈ థీరం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏంటి చేయాల్సింది? సో ఫస్ట్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ గుర్తుందంటే సగం థీరం మనకు వచ్చేసినట్టే అండి. ఓకే, స్టేట్మెంట్ ఉంటే మనకు సగం థీరం చేసినట్టే. అండ్ యు అవేర్ అబౌట్ ఈ n ఈక్వల్స్ టు 2 ఈవెంట్స్ అనేది మీకు ఐడియా ఉంది ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఓకే, అంటే ఫార్ములా ఏంటి, అండ్ n ఈక్వల్స్ టు 3 ఈవెంట్స్ కూడా మనకు ఫార్ములా అనేది ఐడియా ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది మీరు ఇంటర్మీడియట్ లో చదువుకున్నారు, 10th క్లాస్ లో కూడా చదువుకొని ఉంటారు. ఓకే, సో ఈ రెండు స్టేట్మెంట్ మీకు తెలుసు. ఉన్న స్టేట్మెంట్ ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎక్కడైతే ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈ రెండు స్టేట్మెంట్ రాస్తున్నాం అంతే. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం ఈ స్టేట్మెంట్ అవ్వచ్చు. సో ఈ పర్టికులర్ థింగ్స్ అంటే 50% ఆఫ్ ద ప్రూఫ్ అనేది కంప్లీట్. ఓకే, తర్వాత స్టేట్మెంట్ గుర్తుంది కదా, స్టేట్మెంట్ గుర్తుంది కాబట్టి n ప్లేస్ లో r రాయండి, n ఈక్వల్స్ టు r ఈవెంట్స్ కి సబ్స్టిట్యూట్ అంటే ప్రూఫ్ అని మనం రాసుకుంటాం. ఇది 75% ప్రూఫ్ అండి. రిమైనింగ్ 25% ఏంటంటే ఇది రిమైనింగ్ 25% నెక్స్ట్ R+1 ఈవెంట్స్ కి. సో R+1 ఈవెంట్స్ కి ప్రూవ్ చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేసి వీ కెన్ గో త్రూ ద అవర్ ప్రూఫ్. సో దాని పర్పస్ లో ఏంటంటే ఫస్ట్ ఈ స్టేట్మెంట్ రాసుకున్నాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది రాసుకున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది రాసుకున్నప్పుడు దాన్ని ఎలా డివైడ్ చేస్తున్నారు, ఈ విధంగా డివైడ్ చేస్తాం. సో అడిషన్ థియరీ ఫర్ 2 ఈవెంట్స్ రాయండి. అడిషన్ థియరీ ఫర్ 2 ఈవెంట్స్ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ B మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. రాసిన తర్వాత మీరు ఏం రాయకపోయినా కానీ దీని ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా మీకు, n ఈక్వల్స్ టు R ఈవెంట్స్ పైన రాసుకుంటారు కాబట్టి అది రాయండి, అది అయిపోతుంది. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ R+1 ఇది మనకి వచ్చింది. మీకు ఇది రాసిన తర్వాత ఈ రెండు స్టెప్స్ గుర్తు ఉన్నా ఉండకపోయినా ప్రాబ్లం లేదు. డైరెక్ట్ గా ఉన్న ప్రూఫ్ ని అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ లో n ఈక్వల్స్ టు R+1 ఈవెంట్స్ అనేది ఏదైతే ఉందో అది రాసేయండి, సరిపోతుంది. సో దాని నుంచి కంక్లూడ్ చేస్తే కనుక సో ప్రతిదీ అంటే బట్టి బట్టాలనో లేకపోతే అరే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది కాకుండా కొంచెం ఈజీ వేలో ఈజీ మేనర్ లో గుర్తుండడానికి ట్రై చేయండి. దట్ విల్ బి ఈజీ టు యూ పీపుల్. సో స్టేట్మెంట్ మాత్రం మర్చిపోవద్దు, స్టేట్మెంట్ అనేది కంపల్సరీగా గుర్తుండాలి. స్టేట్మెంట్ వస్తే మీకు 50% ఆఫ్ ద థీరం అనేది ప్రూఫ్ అయినట్టే. Okay, so that's it for this video. Thank you all of you.